శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా సహాయపడుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి యోగం గోచారీత్యా ఏర్పడినప్పుడు ఆ ఏర్పడినటువంటి యోగ గ్రహాలు శుభులైన పాపులైన జాతకుడికి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక యోగం అంటేనే కలిసి వచ్చింది, అది దోషం అంటాం. కాలసర్ప దోషం అంటే నష్టాన్ని కలిగించేది. సో మరి ఈ వృశ్చిక రాశి వారికి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం దశమ భావంలో ఏర్పడింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే అక్కడ రవి దిగ్బలుడై ఉంటాడు, పైపెచ్చు స్వక్షేత్రగతుడై ఉన్నాడు. ఈ కారణం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి మిగతా రాశుల వారికన్నా ఇది బలమైనటువంటి యోగం ఏర్పడింది. అంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది, వృత్తిలో హోదా పెరుగుతుంది. వాళ్ళు ఏదన్నా ఉద్యోగంలో మార్పు కొరకు, ట్రాన్స్ఫర్ కొరకు, వేరే చోట్ల పోస్టింగ్ కొరకు ప్రయత్నం చేస్తే ఈ సమయంలో అది లభించే అవకాశం ఉంది. ఏదైనా హోదా పెరుగుతుంది. రాజకీయ నాయకులకి గుర్తింపు, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది ఒక యోగం. అయితే బుధుడు ఒక విధంగా లాభాధిపతి, అష్టమాధిపతి. అంటే ఒక ఆకస్మికంగా జరిగే సంఘటనలకు కారణమవుతుంటాడు. అంటే బుధుడు వ్యాపార కారకుడు అవటం వల్ల దశమ స్థానంలో చేరినప్పుడు ఏమవుతుందంటే జాతకుడు తన యొక్క ఆదాయాన్ని పెంచుకునే నిమిత్తంలో ఏదన్నా కొత్తగా ఇంకొక వ్యాపారాన్ని కానీ, ఇంకొక వేరే ఉద్యోగాన్ని కానీ ప్రయత్నం చేసే సందర్భంలో అది జాతకుడికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక మంచి యోగం, ఈ బుధాదిత్య యోగం ఈ రాశి వారికి. అయితే ఏంటంటే ఇక్కడ ఈ రవి దశమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా జాతకుడు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో కొరకు ప్రయత్నం చేస్తున్నా, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి వారసత్వంగా పెద్దవారి ద్వారా గుర్తింపు, అంటే ఏదైనా గతంలో వీళ్ళ తల్లిదండ్రులు కానీ తాతగారు కానీ ఏదైనా వారసత్వంగా పదవి రావాల్సి ఉంటే ఈ సమయంలో మీకు ఆ పదవి వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఏదైనప్పుడు కూడా ఈ చతుర్థ భావంలో ఉన్నటువంటి శని భగవానుడి పైన ఈ రవి బుధుల యొక్క దృష్టి పడడం వల్ల ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏదన్నా స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, లేదంటే మీ యొక్క స్థిరాస్తి ఇతరుల యొక్క ఆధీనంలో ఉంటే దాన్ని ఈ సమయంలో మీరు స్వాధీనపరుచుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే మీ ఆస్తి మీకు సంక్రమించే అవకాశం ఉంది. గతంలో మీరు అనుభవించలేనిది ఏమన్నా ఉంటే ఈ సమయంలో అనుభవించవచ్చు. ఫర్ ది సేమ్ టైము ఏదో కారణాల వల్ల మీరు గతంలో ఏదైనా ఉద్యోగం మానివేసి ఉన్నా, ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా, లేదంటే ఏదైనా మధ్యలో సెలవు పెట్టి వేరే వ్యవహారాలకు వెళ్ళినా తిరిగి మళ్ళా మీ ఉద్యోగాన్ని తిరిగి మీరు పొందే అవకాశం అనేది ఉన్నది. సో ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి చాలా వరకు ఈ ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి ఒక విధమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాల కొరకు, అంటే కొంతమంది ఏదో సివిల్స్ రాస్తూ ఉంటారు, కొంతమంది గ్రూప్ 1 రాస్తూ ఉంటారు. ఏదైనా ఉన్నత స్థాయి ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అంటే వారికి ఇది కలిసి వచ్చే అవకాశం. అంటే ఈ సమయంలో మీకు పరీక్షలు ఎటు ఉండవు, ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ సమయంలో మీరు ఒక సంకల్పం లాంటిది, అంటే మీరు ఈ సెప్టెంబర్ 1 నుంచి 16వ తారీఖు మధ్యలో మీ యొక్క రాశికి
అనుకూలమైనటువంటి రోజులో ఎవరైతే సివిల్స్కి వెళ్దాం అనుకుంటున్నారో, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారో, ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది, నేవీ, ఎయిర్ ఫోర్సు, యూనిఫారం వేసుకున్నటువంటి ఎటువంటి ఉద్యోగానికైనా ఈ వృశ్చిక రాశి కారణం అవుతుంది. దశమంలో రవి ఉండడం వల్ల మిగతా వారికన్నా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఎక్కువ అర్హత ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అటువంటి వారు ఈ సమయంలో ఒక మంచి రోజు ఎన్నుకొని మీ యొక్క సంకల్పాన్ని, అంటే ఉద్యోగానికి అప్లై చేయడం కానీ, లేదంటే ఆ ఉద్యోగాన్ని ప్రిపరేషన్ కావాల్సినటువంటి సరంజామా సమకూర్చడం, లేదంటే ఏదన్నా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో ఈ సమయంలో చేరడం వల్ల ఈ బలం మీకు పరీక్షలకి, తద్వారా వచ్చే ఇంటర్వ్యూలకి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఏర్పడినటువంటి మంచి సంకల్పం మీకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు కారణం అవుతూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ది సేమ్ టైం ఎలా ఉంటుందంటే, ఉద్యోగంలో మార్పు కొరకు ఎవరన్నా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్కి మారాలన్నా, గతంలో కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఏదో ఒక కాలేజీలో చేరిపోతూ ఉంటారు. అటువంటి వారికి ఏంటంటే ఈ సమయంలో మరి ప్రయత్నం చేయడం వల్ల మీరు అనుకూలమైనటువంటి కాలేజీలో, అనుకూలమైనటువంటి బ్రాంచ్లో మీరు ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని చక్కగా ఏదైనా కొత్త వ్యవహారం ప్రారంభించాలన్నా, కొత్త వ్యాపారం చేయాలన్నా, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయాలన్నా మిగతా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నం ఈ సమయంలో 100% ఫలించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని, అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్నుడు అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు, అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోనూ వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెద్దనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరు ఏదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు, వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడో లేడు. కానీ కనీసం తండ్రి గారు, మనం ఈ విధంగా నేను ఏదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి.
వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ టాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసరణ అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు, వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.